క్రికెట్ గ్రౌండ్లో ఎన్నో అద్భుతాలు చేసిన మన హైదరాబాద్ లోకల్ బాయ్ అజారుద్దీన్ ఇప్పుడు పొలిటికల్ పిచ్ మీద డక్అవుట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోందా? మైనారిటీల పేరుతో కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అజారుద్దీన్కి హ్యాండ్ ఇచ్చారా? ఈ వ్యవహారంలో అసలు వెర్రి పుష్పం ఎవరు? నమ్మి ఓటేసిన ప్రజల లేక ఆశలు పెట్టుకున్న అజారుద్దీనా? కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ టీం మంత్రులుగా ప్రమాణం చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు అజారుద్దీన్కు ఎలాంటి పదవి దక్కలేదు. కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదు. మైనార్టీ కోటాలో తనకంటూ ఒక గుర్తింపు వస్తుందని అజారుద్దీన్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. పోనీ మధ్యలో ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినా సరే దాన్ని వేం నరేందర్ రెడ్డి తన్నుకుపోయారు. ఆ టైంలో అజారుద్దీన్కు మొండి చెయ్యే ఎదురైంది. పార్టీ కోసం తిరిగిన సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే కేవలం 20 నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. రాష్ట్రంలో ఇప్పట్లో మధ్యంతర ఎన్నికలు వచ్చే ఛాన్స్ అస్సలు లేదు. పోనీ నామినేట్ కోటాలోనో లేదా ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పిద్దామంటే ఇప్పట్లో ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ లేవు, అన్నీ బ్లాక్ అయిపోయాయి. మరి ఇప్పుడు అజారుద్దీన్ పరిస్థితి ఏంటి? పొలిటికల్ పిచ్ మీద బ్యాట్ పట్టుకునే అవకాశం రాకముందే డక్అవుట్ అయిన మాదిరి విషాద వదనంతో పెవిలియన్కు వెళ్లాల్సిందేనా? మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు లాగా వాడుకొని కాంగ్రెస్ మోసం చేసిందా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా తెలంగాణ పొలిటికల్ గేమ్లో అజార్ పూర్తిగా సైడ్ లైన్ అయిపోయారన్నది మాత్రం అక్షర సత్యం.